సార్ దీని పేరు SCBA సార్, సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్ సార్. ఓకే, సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటర్. అయితే దీన్ని మనం ఫైర్ ఫైటింగ్ లో లోపల ఉన్న విక్టిమ్స్ తీసుకోవడానికి, అప్పుడు స్మోక్ ఉంటుంది కదా సార్, స్మోక్ ఇన్హేల్ చేస్తూ మనం తీసుకోలేం కాబట్టి దీన్ని వేర్ చేసుకుని లోపల ఉన్న వ్యక్తులని తీసుకోవడానికి వస్తుంది సార్. ఓకే, అంటే ఎవరైతే లోపలికి వెళ్తున్నారో ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని ఆక్సిజన్ కావాలి, ఇది వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు పెట్టుకుంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో విక్టిమ్ కూడా ఎక్స్ట్రా ట్యూబ్ ఉంటుంది సార్ దీనికి. ఓకే, వాళ్ళు కూడా ఇవ్వచ్చు అనమాట. వాళ్ళకు కూడా ఒకటి ఉంటుంది, ఇక్కడ ఉంటుంది కదా, ఉంటుంది ప్రతిదానికి ఉంటుంది. ఒకటి మన వాళ్ళు వేర్ చేస్తారు, ఒకటి వాళ్ళకి ఇస్తారు, ఒకటి ఇస్తారు. ఇలా పెట్టుకుని దీనికి మాస్క్ కనెక్ట్ చేసుకోవాలి సార్, LDVకి కనెక్ట్ చేసుకుంటే. ఈ మాస్క్ ఇలా కనెక్ట్ చేసుకుని ఇది మన లంగ్ డిమాండ్, LDV అంటారు సార్ దీన్ని. లంగ్ ఎంత డిమాండ్ అయితే చేస్తుందో అంతే ఆక్సిజన్ ఇస్తుంది. ఓకే, అంటే ఆక్సిజన్ వేస్ట్ కాకుండా ఇది కొంచెం కంట్రోల్ చేస్తారు సార్. కనెక్ట్ చేసుకుని ఇలా పట్టేసి ఇలా పెట్టుకుంటారు. పెట్టుకుని ఈ లోపలికి వెళ్తున్న వాళ్ళు పెట్టుకుంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు విక్టిమ్స్ ఉంటారు కదా, విక్టిమ్స్ ఉంటారు, వాళ్ళకి కూడా ఒకటి ఇస్తారు. వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ స్పృహలో ఉంటే, అయితే వాళ్ళు ఒకవేళ తీసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి ఫస్ట్ CPR చేస్తారు మన వాళ్ళే. CPR చేసి తీసుకొని వేర్ చేసుకుని బయట తీసుకొచ్చేసి మళ్ళీ అంబులెన్స్ తో పంపించేస్తాం సార్. చాలా బాగుందండి. ఇది ఏంటంటే ఆక్సిజన్ కావాలి సప్లై. లోపల ఏంటంటే మండుతోటది, పొగ ఉంటది, దాన్ని మనం తీసుకోలేము సార్. ఇప్పుడు ఆ స్మోక్ లో మనం వెళ్ళడం, ఇంకోటి లోపల ఉన్న విక్టిమ్ తీసుకురావాలంటే మనకి ఎక్కువ ఆక్సిజన్ అప్పుడు కన్జ్యూమ్ చేస్తుంటాం కాబట్టి మనకి ప్యూర్ ఆక్సిజన్ ఉంటే స్మోక్ లో వెళ్ళి వాళ్ళని తీసుకురావడానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. అందుకని ఇంకోటి దీనికి మనకి ఇక్కడ మానిటర్ ఉంటుంది సార్. దీనికి ఇక్కడ ప్రెషర్ ఎంత ఉంది అనేది చూపిస్తుంది మనకి. ఓకే ఓకే, ఒకవేళ మనం వర్క్ లో పడేసినప్పుడు వాళ్ళ విక్టిమ్ లో కొన్ని సెర్చ్ చేస్తున్నప్పుడు మనం టైం చూసుకోము కదా సార్. అసలు దీంట్లో ప్రెషర్ ఎంత ఉంది మనం పట్టించుకోము అది. అయితే ఎప్పుడైతే లాస్ట్ 10 minutes 40 bars ఉన్నప్పుడు మనకి అలారం ఇస్తుంటాం సార్. ఓకే, అది మనకు రెస్క్యూ టైం. రిజర్వ్ లో ఉన్నారు, మీరు బయటికి రావాలి అని మనకు లాస్ట్ 10 minutes బిఫోర్ నుంచి 10 minutes లో ఈ సిలిండర్ అయిపోతుంది అనే ముందు నుంచి మనకు అలారం ఇస్తుంటుంది సార్. దాని ద్వారా మనం తీసుకొని తొందర బయటికి రావడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే ఓకే, ఇదేంటి సార్? ఇది లైఫ్ జాకెట్ సార్. ఇది లైఫ్ జాకెట్. ఓకే, ఇది వరదలలో గానీ నీటిలో మునిగిపోయిన వారిని రక్షించడానికి గానీ ఇది వేర్ చేస్తే వాళ్ళకి స్విమ్మింగ్ రాకుండా గానీ ఇది వాళ్ళకి తేలిపోతూ ఉంటారు, వాటర్ లో తేలిపోతుంది. మనం రెస్క్యూ టైంలో మనకు ఉపయోగపడుతుంది. లోపల ఉన్న వాళ్ళని కూడా తీసుకోవడానికి ఇది వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేర్ చేసినా తీసుకోవచ్చు. సేమ్ ఇది కూడా లైఫ్ జాకెట్ సార్. ఇది లైఫ్ జాకెట్ సేమ్. ఇది రెండు కూడా లైఫ్ జాకెట్. దీంట్లో 2 డిఫరెంట్ టైమ్స్. ఇదేంటి సార్? ఇది లైఫ్ బాయ్ సార్. ఇప్పుడు వరదల్లో కొందరు మునిగిపోతుంటారు, అట్లాంటప్పుడు ఈ జాకెట్ లైఫ్ బాయ్ ని మేము అందరికి వాళ్ళకి విసిరేసి ఒక రోప్ ఉంటుంది సార్ దీనికి. దాన్ని వాళ్ళు దీన్ని పట్టుకుంటే మేము లాగేస్తాం. ఒకవేళ వాళ్ళు పట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అన్నప్పుడు ఈ 2 ropes లో వీళ్ళని కూర్చోబెడతారు సార్ ఇటు సైడ్. కూర్చోబెట్టడం కానీ లేకపోతే ఇట్లా వేర్ చేసుకోవడం కానీ ఒకసారి వేసుకొని భుజానికి వేయడం, వాళ్ళిద్దరికి చేస్తే వాళ్ళు స్విమ్ చేయలేని పరిస్థితిలో ఉన్నా గానీ వాళ్ళు వేర్ చేసుకొని వచ్చేస్తారు లో నుంచి. ఓకే, ఇలా వేసుకోవాలన్నమాట లోపల నుంచి. వాళ్ళకి మన వాళ్ళు ఒకరు వెళ్ళేసి వాళ్ళకి వేర్ చేస్తారు అది. ఓకే, ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళు దీన్ని పట్టుకుంటారు సార్. జస్ట్ మనం ఇక్కడ దీని ఇక్కడ రోప్ కట్టేసి ఈ రోప్ పట్టుకుని లాగేస్తాం. మనం లాక్కెళ్ళిపోవచ్చు, అతనికి ఇబ్బంది ఉండదు. ఇది ఉంది కాబట్టి దీని పైన నీటి పైన తేలుస్తూ ఉంటుంది. మునిగిపోడు సేఫ్టీ పర్పస్ ఉంటది. ఇది దాన్ని పట్టుకుని ఇక్కడ గ్రిప్ ఉంటది, ఇక్కడ షోల్డర్స్ పట్టుకుంటాడు కాబట్టి ఇక్కడ గ్రిప్ ఉంటది. ఓకే, దీని ద్వారా రెస్క్యూ చేయడానికి ఉంటది. ఇప్పుడు కొన్నిసార్లు మన హనుమకొండల వరదల్లో, దుర్గం చెరువు వరదల్లో దీన్ని ఉపయోగించి చాలా మంది రక్షించాం. ఓకే, దానికి సంబంధించిన మన ఫోటో గ్యాలరీ కూడా ఉంది సార్, మనం తర్వాత చూద్దాం అది. ఓకే ఓకే, ఈ టార్చ్ ఫిక్స్డ్ హెల్మెట్ సార్. టార్చ్ ఫిక్స్డ్ హెల్మెట్. ఓకే, మనం ఫైర్ ఫైటింగ్ చేసేటప్పుడు ఫైర్ ఫైటర్స్ కి ముందు ఏముంది అనేది కనిపించదు కదా సార్. ఓకే, ముందు పొగలా ఉంటుంది, బాగా మొత్తం పొగతో కమ్ముకొని ఉంటది కాబట్టి ముందు సర్వడేషన్ కలుపుకోండి. దీన్ని క్లిక్ చేసుకుంటే లైట్ వస్తుంది సార్. ముందు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఓకే, ఆ లైట్ ఇక్కడ ఉంటుంది కాబట్టి స్మోక్ లో కూడా చూడొచ్చు. మనం దీన్ని ఆపరేట్ చేసి ఒకసారి ఆన్ చేసి వెళ్ళిపోతారు. మనం దీన్ని ఆపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా మనకు ముందు ఏముంది అనేది కనిపిస్తుంటుంది. మనకు లైటింగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా పొగలో కూడా మనకు కనపడుతుంది ఏ ఆబ్జెక్ట్ ఏముంది. మామూలుగా చూడలేము. అవునండి. ఓకే, సేమ్ ఇది డ్రాగన్ లైట్ సార్. ఇది డ్రాగన్ లైట్. ఓకే, సేమ్ ఇది లైట్ ఎక్కువ వస్తుంది, బాగా వస్తుంది సార్. ఓకే, ఈ నైట్ టైం లో చాలా ఫోకస్ వస్తుంది సార్. అది లైట్ ఎక్కువ వస్తుంది సార్. ఓకే, ఈ బావిలలో పడిపోయిన వాళ్ళని రెస్క్యూ చేయడానికి కానీ. ఓకే, అట్లాంటప్పుడు దీన్ని అంటే నూతులు పడిపోతారు, బావిలో పడిపోతుంటారు, పై నుంచి వేసి దీని నుంచి చూడడం జరుగుతుంది. ఇంకోటి పాతాల కంటన ఒకటి ఉంటుంది సార్ మన దగ్గర. పాతాల కంటన ఒకటి ఉంటుంది, డెడ్ బాడీస్ అట్లా ఉంటారు కదా లోపల, వాళ్ళని సేవ్ చేయడానికి కూడా దాంతో రెస్క్యూ ఉంటుంది. రెస్క్యూ టీమ్ మొత్తం రెస్క్యూ చేయడానికి. ఓకే, సూట్ ఏంటంటే ఫైర్ ప్రాక్సిమేట్ సూట్ సార్. ఇది ఫైర్ ప్రాక్సిమేట్ సూట్. ఓకే, ఫైర్ ప్రాక్సిమేట్ సూట్ అంటే
ఫైర్ లో కూడా వెళ్ళిపోగలరు, ఫైర్ లో ముందుకు వెళ్ళి చేయడానికి, ఆ హీట్ ని కంట్రోల్ చేయడానికి. నిజంగా ఆ వేడి వస్తుంది, ఆ వేడి మాల్ బట్టలతో అయితే చాలా కష్టం, చాలా కష్టం వెళ్తాం. అది అంటే ఇది ఫైర్ ని లోపల మనకి ఏం ఫీల్ అవుతుంది? ఫీల్ అంటే దీన్ని హీట్ ని కొద్ది వరకు రెసిస్ట్ చేస్తారు సార్. రెసిస్ట్ చేస్తుంది. హీట్ ని రెసిస్ట్ చేయడానికి దీన్ని వేర్ చేసుకుని గమ్ బూట్స్ ఉంటాయి మన కింద, హీట్ కూడా కాళ్ళు కాకుండా గమ్ బూట్స్ కూడా ఉంటాయి. గమ్ బూట్స్ విత్ హెల్మెట్. ఓకే. ఆ హీట్ కి పైన స్లాబులు కూడా బాగా హీట్ అయినప్పుడు అది కొలాప్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. స్లాబ్ లేవన్నా అట్లాంటప్పుడు దీన్ని వేర్ చేయడం వల్ల ఇది మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది సార్. హెడ్ కి. ఓకే, హెడ్ కి ప్రొటెక్షన్. సెన్సిటివ్ పార్ట్ కదా సార్ హెడ్, అట్లని దాన్ని వేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. గ్లాస్ కూడా ఉంది ఇక్కడ. ఎస్ సార్. ఓకే, ఇలా కూడా వస్తుంది. ఎస్ సార్. అప్పుడు ఏమవుతుందంటే పై నుంచి స్లాబ్ లేని చిన్న చిన్న రాళ్ళు పడినా గానీ ఇది మనకి హెడ్ కి ప్రొటెక్షన్ ఉంటుంది. స్మోక్ నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. మామూలు బూట్లు కాకుండా ఈ స్పెషల్ బూట్స్ అనమాట అండి. ఎస్ సార్. మామూలు బూట్స్ అయితే హీట్ కి ఏమవుతుంది అంటే అవి మెల్ట్ అయిపోతాయి. ఇది రెసిస్టెంట్ ఉంటుంది కొద్దిగా. ఇంకోటి ఏంటంటే మనం అక్కడ ఉన్న చిన్న చిన్న పెచ్చులు గానీ, ఆ హీట్ లో ఉన్న రాళ్ళు అలాంటి స్మోక్స్ ఉంటాయి కదా, మన వేడిగా ఉంటాయి. మళ్ళీ మనం వాళ్ళని రక్షించాలంటే మనం సేఫ్ గా ఉండాలి కదా సార్. మన ఫైర్ ఫైటర్స్ సేఫ్టీ కోసం చాలా ఉపయోగపడతాయి సార్. అవి గబగబా వేసేసుకుంటారు 15 seconds 40 to 60 seconds లో వేట్ చేస్తారు దాన్ని. ఓకే. టైం బటన్స్ అయితే లేట్ అవుతుంది మన టైం. స్టిక్కర్ అంతే స్టిక్కర్ వేసేసుకుంటే మనకు అక్కడ టైం ఇప్పుడు మినిట్స్ లో బాగా ఫైర్ ఎక్స్పెన్షన్ అవుతుంది కదా సార్. అవును. అందుకని 40 to 60 seconds లో వేట్ చేసేసి. గ్లోవ్స్ కూడా ఉన్నాయి మీకు? గ్లోవ్స్. వేడి ఉన్నా సరే వీళ్ళు వెళ్ళగలరు. డోర్లు లాక్ ఉన్న డోర్లు తీయడానికి కానీ, బ్రేక్ చేయడానికి కానీ ఉపయోగపడుతుంది. ఓకే, అంతే. దీన్ని బట్టి వాళ్ళు లోపలికి వెళ్ళగలరు. లోపల ఉన్న ఎవరు విక్టిమ్స్ ఉంటే వాళ్ళకి రక్షించడం కానీ, ఆక్సిజన్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళని బయట తీసుకురావడం అన్ని ఈజీగా చేయగలరు. ఇదైతే ఫైర్ అండి. ఇది ఫైర్ షూస్ మాట. షూస్ ఇవి ఫైర్ గంబూట్స్. ఫైర్ ప్రాక్సిమేట్ సూట్. ఇదేమో ఫైర్ సూట్ అండి. ఫైర్ సూట్, ఫైర్ ప్రాక్సిమేట్ సూట్. ఓకే, ప్రాక్సిమేట్స్. దీన్ని బట్టి ఇంకా వాళ్ళ విక్టిమ్స్ ని ఈజీగా వాళ్ళు రక్షించడానికి అవకాశం ఉంటది. ఎఫిషియెంట్ గా వర్క్ చేయడానికి ఉంటది. వీళ్ళు కూడా హీట్ కి వీళ్ళు తీసుకొని మళ్ళీ వీళ్ళు ఇబ్బంది పడి మధ్యలో రాకుండా వీళ్ళు హీట్ ని అబ్జర్వ్ చేసుకోకుండా సేఫ్టీగా ఉండాలి కదా. ఉంటారు వీళ్ళు వర్క్ చేయాలంటే వీళ్ళు ఉండాలి కదా సార్. వీళ్ళకి ఎక్కువ హీట్ వచ్చినప్పుడు వీళ్ళు కంట్రోల్ చేయలేరు వీళ్ళు. కాబట్టి వీళ్ళు సేఫ్టీ ఉన్నప్పుడు పక్క వాళ్ళని సేవ్ చేయడానికి బాగా ఈజీగా ఉంటది. అందుకని దీన్ని ఉపయోగిస్తాం సార్. ఈ ఎక్విప్మెంట్ ఏంటి సార్? ఇది విక్టిమ్ లొకేషన్ కెమెరా సార్. ఇది విక్టిమ్ లొకేషన్ కెమెరా అంటే బోర్వెల్ లో పడిపోయారు అనుకోండి, ఎవరన్నా బోర్వెల్ లో పడిపోయిన బోర్వెల్ లో గానీ బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది, ఆ కొలాప్స్ అయిన బిల్డింగ్ ఉంటాయి కదా సార్, కప్పుల కింద పై కప్పుల కింద ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి కానీ, అక్కడ హ్యూమన్ ఉన్నారా లేదా వాళ్ళ హార్ట్ బీట్ ని బట్టి ఈ కెమెరా ఐడెంటిఫై చేస్తుంది. దీనికి మనకు స్పీచ్ ట్రాన్స్మిటర్ ఉంటుంది సార్. అక్కడ నుంచి మనం స్పీచ్ ట్రాన్స్మిటర్, మీరు మాట్లాడుతుంది వాళ్ళకి వినపడుతుంది, వాళ్ళు మాట్లాడే మనకి వినపడుతుంది. ఈ వన్ వే కన్వెన్షన్ సార్. అది అంటే ఒకసారి ఒకరి మాత్రమే మనం మాట్లాడే మాత్రమే వినిపిస్తుంది. తర్వాత మనం మాట్లాడే ఆపేసి వాళ్ళు మాట్లాడే మనకి వినిపిస్తుంది. ఓకే. దీని ద్వారా మనకి కెమెరా 360 degrees లో రొటేట్ అవుతుంది సార్. కెమెరా లోపల ఉంటుంది, లోపలంతా కూడా ఇలా చూపిస్తుంది. డార్క్ ప్లేస్ లో కూడా ఇది మన కెమెరా తీసుకుంటారు. దీనికి 6 lights ఉంటాయి ఈ కెమెరాకి. ఓకే. 6 lights ద్వారా మనకు డార్క్ ప్లేస్ లో కూడా విక్టిమ్ ఉన్నారా లేదా చీకటిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ లైట్లు వెళ్తాయి కాబట్టి లోపల ఏముంది అని మనకు తెలుస్తుంది. ఓకే అండి. అక్కడ మనకు ఆ లోపల ఏం జరుగుతున్నది మనం ఈ మానిటర్ లో చూడొచ్చు అంటారా? మానిటర్ లో చూడొచ్చు. లోపల ఉన్న వ్యక్తి స్పృహలో ఉంటే మనం అక్కడ నుంచి స్పీచ్ ట్రాన్స్మిటర్ మాట్లాడొచ్చు. ఓకే. అతను మాట్లాడేది మనం విక్టిమ్ స్పృహలో ఉంటే మాట్లాడొచ్చు. అయితే ఇది ఒకసారి ఆపరేషన్ ఎలా చూద్దాం సార్. చూపిస్తాం సార్. ఈ కాంటే లెంగ్త్ పెంచుకోవచ్చు సార్. 3 to 4 meters వరకు లెంత్ వస్తుంది సార్. 4 meters వరకు లెంత్ పెరుగుద్ది. కెమెరా ఉంది, లైట్ ఉంది సార్. కెమెరా ముందు కూడా 4 meters కవర్ చేస్తారు సార్. ఓకే, 4 meters కవర్ చేస్తారు. ఓకే. టోటల్ లెంగ్త్ ఎంత వెళ్తుందండి ఇది? ఇది 3 to 4 meters వెళ్తుంది సార్. ఇది ఈ రోప్ ఈ లెంత్ ట్యూబ్ చేసి మనం వైర్ తీసుకుంటే 60 meters వరకు వెళ్తుంది. 60 meters వరకు వైర్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. వైర్ తీసుకుంటే 60 meters డెప్త్ వరకు వెళ్ళిపోతుంది. ఓకే, 60 meters. ఇక్కడ మానిటర్ కూడా ఉంది కాబట్టి మనకు కనబడుతుంది. విక్టిమ్ ఎవరున్నారు, అతని పరిస్థితి ఏ సిచ్యువేషన్ లో ఉన్నాడు అనేది కూడా ఓకే. వాళ్ళు మాట్లాడగలుగుతున్నారా లేదా మానిటర్ కనబడుతుంది. మానిటర్ కనబడుతుంది. అది కెమెరా ఆన్ చేస్తారా సరే? ఆ వ్యక్తి కనబడతారండి మనకి? కనబడుతున్నారు కదా. ఇలా చెయ్యి ఊపండి ఒకసారి, అదిగోండి. కెమెరాలో అది కూడా కనిపిస్తుంది కదా. మీరు ఇటు సైడ్ రండి. ఇక్కడ 360 degrees అది తిరుగుతుంది అని చెప్పాం కదా సార్. ఇప్పుడు తిరగడం చూడండి ఒకసారి. సైడ్ కున్నా గానీ అతను పక్కకి వెళ్ళాడు కదా, చూడండి. ఇప్పుడు మొత్తం 360 degrees తిరుగుతుంది. 360 degrees ఫ్రంట్ సైడ్ లో 3 degrees కవర్ చేస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటి సార్, లోపల ఉన్న విక్టిమ్ లైవ్ ఉన్నాడా డెడ్ ఉన్నాడా కూడా తెలుస్తుంది సార్. ఓకే. లోపల ఉన్న మనిషి
మాట్లాడే శక్తి ఉందా లేదా, మాట్లాడలేకపోతున్నాడా, స్పృహలో ఉన్నారా లేదా, ఏంటి పరిస్థితి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. లైట్ ఉంది కాబట్టి లైట్ ఆన్ చేయొచ్చు మనం. ఇప్పుడు లైట్ ఆటోమేటిక్ ఆన్ ఉంటుంది సార్, మనం ఆన్ చేయాల్సిన అవసరం లేదు, ఆన్ ఉంటుంది. అంటే లోపల డార్క్ గా ఉంటే వెంటనే ఆన్ అవుతుంది. డార్క్ లేకుండా ఆన్ అవుతుంది సార్. కెమెరా మనకు క్లారిటీ కోసం ఓకే మనం దీన్ని యూజ్ చేసుకున్నప్పుడు ఎనీ టైం లైట్స్ ఆన్ లో ఉంటాయి సార్. ఓకే, ఇదేం సార్ పిఆర్టీ కిట్? ఇది పిఆర్టీ కిట్ సార్. ఇది పిఆర్టీ కిట్ అంటే మనము ఎక్కువ శ్రమ పడకుండా ఈ వాల్స్ కానీ రాళ్ళు ఉంటాయి కదా సార్, రాక్స్ అట్లాంటివి బ్రేక్ చేయడానికి మన శ్రమతో అవసరం లేకుండా ఈజీగా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. దీని ద్వారా మనం హోల్స్ చేయడం కానీ హోల్స్ చేయొచ్చు. అంటే ఒక బిల్డింగ్ లోపల ఉండిపోయారు పైనుంచి మనం హోల్ వేయడానికి కానీ, అంటే రూఫ్ నుంచి హోల్ వేయచ్చు. అయితే మనం నార్మల్ క్రోబార్ కానీ ఇలాంటివి వాడితే ఏమైతే మనం బాగా ప్రెషర్ మన శక్తిని బాగా ఉపయోగించాల్సి వస్తుంది. మనం అట్లాంటి టైంలో ఏమైతే ఫైర్ ఫైటింగ్ లో అట్లాంటి శక్తి బాగా ఉపయోగించినప్పుడు నెక్స్ట్ ఫైర్ ఫైటింగ్ చేయడానికి ఎనర్జీ ఉండదు, మన దగ్గర బ్రేక్ చేయడానికి ఎనర్జీ అయిపోయినప్పుడు ఫైర్ ఫైటింగ్ ఎనర్జీ ఉండదు. కాబట్టి మన దగ్గర ఎనర్జీ సేవ్ చేస్తూ అవతల వాళ్ళని సేవ్ చేసుకోవడానికి ఇది ఉంటుంది సార్, అడ్వాన్స్ టెక్నాలజీ. ఓకే, ఇది మనం ఎటువంటి ఎనర్జీ లేకుండా జస్ట్ నార్మల్ గా యూజ్ చేస్తాం సార్. దీన్ని క్లిక్ చేసుకో. క్రోబార్ లాంటిదన్నమాట అండి. ఇది పెడదాం. ఇది క్రోబార్ సార్. ఇది క్రోబార్. ఓకే, ఇది పెడదాం. ఓకే సార్, ఇది క్రోబార్. ఇది లాక్ చేసుకొని మనం ఎటువంటి లాక్ చేసుకున్నాం. అది తీసుకో క్లోజ్. ఇది మన ప్రెజర్ లేకుండా జస్ట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది సార్. అంటే ఇది క్రోబార్ లాంటిది అంటే కాదు, గుణపం లాంటిది. కాకపోతే ఏంటంటే శక్తి ఎక్కువ మనం ఉపయోగించుకోక్కర్లేదు. మామూలు గుణపం అయితే గట్టిగా శక్తి ఎక్కువ ఉపయోగించుకోవాలి. ఇది ప్రెజర్ అవసరం లేదు, ప్రెషర్ అవసరం లేకుండా ఆటోమేటిక్ గా ఇంతే సార్. మనం ప్రెజర్ అవసరం లేదు, దీంతో బ్రేక్ చేస్తుంది. ఇంకోటి దీంట్లో పిఆర్టీ కిట్ టూల్స్ లో ఏముంటుంది అంటే క్రోబార్ గానీ కొన్నిసార్లు మనకు వెడల్పు డోర్స్ బ్రేక్ చేయాలి, ఇట్లాంటి యూజ్ చేయడం కానీ. డోర్స్ బ్రేక్ చేయాలంటే అప్పుడు ఇదే ఉపయోగించి ఇది గ్యాప్ లో పెట్టేసి లాక్ లో రిమూవ్ చేయొచ్చు మనం. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు కొన్నిసార్లు లాక్స్ ఉంటాయి, చిన్నపిల్లలు తెలియక లోపలికి వెళ్ళి లాక్ వేసుకుని లోపల ఉండిపోతారండి. దాన్ని రిమూవ్ చేయడానికి ప్యాడ్ లాక్ రిమూవర్ ఉంటుంది. ప్యాడ్ లాక్ రిమూవర్ అంటే లోపల ఉన్న పిల్లలు లేకపోతే పెద్దోళ్ళు కానీ లోపల ఉండిపోయారు వాళ్ళు డోర్స్ కి లాక్ వేసినప్పుడు ఆ లాక్స్ ని రిమూవ్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం సార్. దీన్ని పెట్టి ఓపెన్ చేస్తారు అన్నమాట. గుణపం శక్తి కంటే ఇది ఈజీగా బ్రేక్ అవుతానికి అవకాశం ఉంది. దీంట్లో మనం దీనికి మన శక్తి ఏమి ఉపయోగించే అవసరం లేదు సార్. మీరు చూస్తున్నారు కదా, ఇది చాలా ఈజీగా ఉంది. ఇది దీంతో బ్రేక్ అవుతుంది. ఒకసారి మీరు అక్కడ రాళ్ళు పెట్టించాను, జస్ట్ మీరు పైకి తీసుకోవడమే, దాని పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను చూస్తాను అంటే ఇలా పైకి వదిలేస్తే ఆటోమేటిక్ వదిలేయండి మీరు, అంతే. అవసరం లేదు, జస్ట్ వదిలేయండి మీరు, అంతే. పగిలిపోయింది ఇది, అంతే. ఇది పగిలిపోయింది. అదే నార్మల్ క్రోబార్ తో అయితే మీరు ఎంత శక్తి ఉపయోగించాల్సి వస్తుంది. అవునండి, చాలా కష్టంగా ఉంటది. ఒకసారి మళ్ళీ చూస్తాను. అంటే కొద్దిగా తక్కువ శక్తి ఉపయోగించి మొత్తం ఎక్కువ ఎనర్జీ అనమాట అండి. మొత్తం ఒకేసారి బ్రేక్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను వదులుతున్నాను, చూడండి ఒకసారి పగిలిపోయింది, అంతే. బ్రేక్ అయిపోయింది. ఇది చూసారా, ఇది బ్రేక్ అయిపోయింది, మొత్తం 3 ముక్కల్లాగా అయిపోయింది. ఇది అంటే తక్కువ శక్తితో ఈజీగా బ్రేక్ చేయొచ్చు, ఈజీగా ఎక్కువ పని చేయడానికి. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫైర్ ఫైటర్ ఎనర్జీ వేస్ట్ అవ్వదు, ఎక్కువసేపు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది.